యాహ్! అయితే యాక్చువల్‌గా ఒకప్పుడు అనసూయ ఉండేది యాంకర్ కింద. తర్వాత రష్మి ఇప్పుడు ఉన్నారు. బట్ అనసూయ తర్వాతే కొత్తగా ఇప్పుడు మళ్ళీ సిరి వచ్చింది కదా! అనసూయ అంటే కొంచెం మీతో ఏజ్ పరంగా కూడా మీకు ఈ అంటే పెద్దది. ఇప్పుడు మరి సిరి బట్ మీతో పాటు 'బిగ్ బాస్'కెళ్ళి మళ్ళీ 'జబర్దస్త్'కొచ్చి చేస్తుంది కదా! సో, ఈమెతో ఎలా ఉంటది? మీకేమైనా ర్యాపో ఉంటదా? లేకపోతే అసలేమి నాకు ర్యాప్ నార్మల్‌గా పర్సనల్‌గా ఉంది. హ్మ్. బట్ జబర్దస్త్‌లో లేదు. ఎందుకంటే నేను ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా జబర్దస్త్ జబర్దస్త్. కాబట్టి హ్మ్. అసలెప్పుడు హ్మ్. కలవలేదు. హ్మ్. బట్ నార్మల్‌గా పర్సనల్‌గా ఉంది. ఎందుకంటే శ్రీహాన్ అన్న కూడా మా సీజనే మీ కాబట్టి సీజన్ అవును. మేమందరం ఒకటే కాబట్టి సో, పర్సనల్‌గా ఉంది. అక్కడైతే నాకేం ర్యాపో లేదు. బట్ పర్సనల్‌గా ఎలా చాలా పర్సనల్‌గా బావుంటది. మంచిది. హ్మ్. అయితే 'జబర్దస్త్' మీద అప్పుడప్పుడు చిన్న చిన్న చర్చ అంటాం గానీ, రచ్చలాంటి చర్చ జరుగుతూ ఉంటది. అవును. ఎప్పుడన్నా ఏంటి ఫుడ్ ఇలా బాలేదని జెప్పి, హ్మ్. తర్వాత ఇలా అని జెప్పి, బావుందని ఒకళ్ళంటారు, ఇలా రకరకాలుంటాయి గదా! అసలు ఇది మీరు మీరు ఫస్ట్ నుంచి ఒక రకంగా చెప్పాలంటే మీది సెకండ్ బ్యాచ్ కూడా గాదు. చాలా ఇప్పటి నుంచే చేస్తున్నారు గదా! సో, అవును. మీకెలా ఉండేది? ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఏమన్నా క్వాలిటీలో ఏమన్నా మార్పులొచ్చినియా? అసలు ఫుడ్డు ఇప్పటికి నేను ఆ ఫుడ్డే తింటున్నాను. అంటే కొందరికి నచ్చుతది, కొందరికి నచ్చదు. నచ్చనోళ్ళు అలా చెప్పుకుంటారు తప్పించి, హ్మ్. బేసిక్‌గా నేను ఇప్పుడు కూడా అదే ఫుడ్ తింటాను. బానే ఉంటది. హ్మ్. అంత ఏం లేదు. హ్మ్. ఇప్పుడు నాకు నీ మీద కోపం ఉంది. నువ్వు దాన్ని మంచిదైనా సరే నేనేం ఏదో చెప్తాను? రకంగా చూపించుకోవాలి గాబట్టి అలా జెప్తుంటావు అంతేనా? మేబీ హ్మ్. సో జడ్జ్ చేయలేము గదా! జడ్జ్ ఎవరి టేస్ట్ చేయలేము. వాళ్ళది. నేననేదేంటంటే, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా కొంచెం క్వాలిటీ పెరగడం బానే ఉంటది. ఆ ఇంకొంచెం ఇన్సిడెంట్‌కి ముందు కూడా బానే ఉంది. బట్ నేననేది అదే. దాని తర్వాత ఇంకేమన్నా పెంచడం లాంటివేమన్నా ఇంకొంచెం పెంచడం ఏం లేదు. సేమ్ అలాగే ఉంది. బట్ ఎప్పుడూ బానే బావుంది. ఉంటది. బావుంది. ఇంతకీ మీరేం తింటారు? అంటే అంటే కడుపేమైనా మార్చుకుంటుంటారా? అంటే డైటింగ్ లాంటియేమన్నా జేస్తారా? లేతే ఎప్పుడు జూసినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫామ్ ఇలాగే ఉంది. అంటే ఏమో తెలవదు. నాకు గూడా తెలవది. నేను గూడా లావవుదాం అని అనుకుంటా గానీ, ఆ! అది అవ్వట్లేదు. కానీ నేను తినే తిండి చూస్తే, ఈ అమ్మ ఇది మనిషా మనం మృగమా అని అనుకుంటారు. అట్లుంటది. అంత తింటారా యాక్చువల్‌గా? నాకు చికెను, మటన్ అవన్నీ హ్మ్. అంటే అది చచ్చిపోయిన కోడి అయినా సరే దాన్ని ఇంకా సంపి సంపి తింటా నేను. హ్మ్. కానీ మిమ్మల్ని చూస్తే అలాగుండరు యాక్చువల్‌గా. ఏదో అదే సినిమాలో 'మహేష్ బాబు' ముందు వాసన చూసి కిక్కెక్కేసిందట అలాగా మీరేదో జస్ట్ వాసన చూసి బతికేస్తున్నట్టు ఉంటారు అట్లేం లేదు. యాక్చువల్‌గా. ఆ! అట్లేం లేదు. నేను అప్పటినుంచైనా చికెన్‌కి పెద్ద ఫ్యాన్‌ని నేను. హ్మ్. చిన్నప్పుడే మా అమ్మ చికెను వండు అని చెప్పిన. హ్మ్. డబ్బులు లేవన్నది. హ్మ్. చచ్చిపోతానే ఎళ్ళిపోయినా డోరేసుకున్నా. అంత అబ్బా! పిచ్చి నాకు చికెన్ అంటే. ఓకే. 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 నాకు ఇప్పుడు చిన్నప్పటి నుంచి అంతే. ఆ! అంటే ఒక ఏజ్ వచ్చేంత వరకి హ్మ్. అమ్మ రూ. 10 ఇయ్యవా హ్మ్. చచ్చిపోతా. హ్మ్. ఓకే. ఒక బ్లాక్‌మెయిలింగ్ అన్నమాట అయితే. చాలా హ్మ్. చేసినా. హ్మ్. బట్ ఒక్కొక్కసారి పో అని అంటది. హ్మ్. అమ్మ ఇది ఆపదా ఏంది? ఇది ఆపకపోతే ఆయన చచ్చిపోతానే ఎందుకు పుచ్చుకోవాలి అని చెప్పేసి హ్మ్. ఆపవా ఏంది నన్ను? హ్మ్. అట్లుండేది అప్పుడు. మొత్తానికి అన్నీ బ్లాక్‌మెయిలింగే. ఇప్పుడు అయన్నీ అంతే. తలుచుకుంటుంటే కొంచెం కామెడీగా ఉంటాయి. ఆ రోజుల్లో మాత్రం కష్టాల నుంచి ఆటిల అట్లుండే. నుంచి